అలాగే ఇప్పుడు కృత్రిమమైన కొందరికి వాల్వ్స్ ఉంటాయన్నమాట, ఆర్టిఫిషియల్ వాల్వ్స్. గుండెలో కవాటాలు ఉంటాయి, 4 కవాటాలు ఉంటాయి అన్నమాట. మైట్రల్ వాల్వ్ అని, అయోర్టిక్ వాల్వ్ అని, ట్రైకస్పిడ్ వాల్వ్ అని, పల్మనరీ వాల్వ్ అని 4 వాల్వ్స్ ఉంటాయి. దాంట్లో సాధారణంగా మేము చూసే సమస్యలు అంటే అయోర్టిక్ వాల్వ్ అండ్ మైట్రల్ వాల్వ్. ఈ వాల్వ్స్లో డ్యామేజ్ అయ్యి ఏమన్నా జబ్బు ఏర్పడినప్పుడు ఇదివరకు మన దగ్గర ఒకే ఒక మార్గం ఉండేది, శస్త్రచికిత్స. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ఆ వాల్వ్ని రిప్లేస్ చేయడం, వీలైతే రిపేర్ చేయడం. ఒక 10-20% పేషెంట్స్లో రిపేర్ చేయడం కుదురుతుంది, బట్ మెజారిటీలో రిపేర్ చేయడం కుదరక రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. రీప్లేస్ చేయడం అంటే ఆ వాల్వ్ని కట్ చేసి ఒక కృత్రిమమైన ఒక ఆర్టిఫిషియల్ వాల్వ్ పెడతాం అన్నమాట. అది మెటాలిక్ వాల్వ్ కావచ్చు లేదా టిష్యూ వాల్వ్ కావచ్చు. అయితే ఆ ప్రక్రియని సర్జరీ అవసరం లేకుండా, శస్త్రచికిత్స అవసరం లేకుండా తొడ దగ్గర ఒక ధమని ద్వారా ఒక చిన్న ట్యూబ్ గుండెల్లోకి పంపించి ఆ ట్యూబ్ ద్వారా ఒక కొత్త వాల్వ్, ఆర్టిఫిషియల్ వాల్వ్ని, ఆ అయోర్టిక్ వాల్వ్ని ఇంప్లాంట్ చేసి పేషెంట్ మరునాడు ఇంటికి వెళ్ళిపోయేట్టుగా చేసే ట్రీట్మెంట్ని ట్రాన్స్ క్యాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటాం.